సో ఇక్కడైతే పెంచిల్ కొనకు వచ్చిన తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ శ్రీవారి నందనవనం అని ఉంటుందన్నమాట పక్కనే. సో చాలాసార్లు వచ్చాం కానీ నందనవనంలోకి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. బట్ ఈసారి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే ఒక్కొక్కసారి అది ఓపెన్లో ఉండదు. సో అందువల్ల లోపలైతే అసలు ఎంత బాగుందోనండి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో. సో మొత్తాన్ని మేము కొన్ని నిమ్మకాయలు కూడా కోసుకున్నాం అనమాట. ఇంక లేడీస్ అన్నాక వెళ్ళి కాయలు ఉంటే ఊరినే వస్తామా చెప్పండి. సో అలా కొన్ని కాయలు అయితే కోసామన్నమాట. ఇది భలే ఉంది కదా, కృష్ణుని ఒక సర్పం మీద కృష్ణుడు ఒక పెద్ద విగ్రహంలా ఉంది, నాకైతే భలే అనిపించింది. ఇక మొత్తం చాలా చల్లగా ఉంది. లోపలే గోశాల కూడా ఉందన్నమాట. ఇలా ఆవులు దూడలు అన్నీ కూడా లోనే ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా నెల్లూరు పెంచిల్ కోనకు సంబంధించిందండి. నెల్లూరులో ఉన్న వాళ్ళకి నాకు తెలిసే ఉంటుంది. సో చాలా ఫేమస్ అనమాట. నరసింహస్వామి ఉంటారు, పెంచిల్ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ మా పిల్లలు చూసారు అని చక్కగా ఆడుతూ ఉన్నారు. మొత్తానికి అంతా చుట్టేసి తిరిగేసి ఇక మెల్లిగా అయితే రిటర్న్ అయిపోయాము. ఎండ అయితే మామూలుగా లేదండి, చాలా వేడిగా అయితే ఉందన్నమాట ఆంధ్రాలో. వీడియో నచ్చితే లైక్